నేను హాస్పిటల్లో ఎవరు సీఈఓస్ ఉంటారో వాళ్ళతో రిబ్బన్ కట్ చేసి వెరీ సింపుల్. అదేదో హంగామా చేసి నేను ఫోకస్ అవ్వాలని ఉండదు నాకు. ఒక బిజినెస్ ఒక క్లారిటీగా చేస్తే ఒక రోజు ఒక పేరు వస్తుంది, ఆ పేరు చాలు మనకు అనుకుంటా, అంతే అంతే సింపుల్. అందుకే ఒక సీఈఓస్ తో ఓపెన్ చేయించేస్తాను. దాని తర్వాత అమ్మ వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పుడు చూపిస్తాం అన్నప్పుడు అది 1 year పట్టింది నాకు. ఇంకా మా అమ్మకి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఇప్పుడు ఈ తరం అంతా. నేను ఒక్కడనే బిజినెస్ లో ఉన్నాను. అది కూడా నేను ఒక సింపుల్ స్టోరీ చెప్తా మీకు. ప్లీజ్ చెప్పండి. నా ఎంబీఏ అయిపోయింది, అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇది. నా ఎంబీఏ అయిపోయింది, మా డాడీ అప్పుడు బడ్జెట్ దేని మీద వెళ్తామని అడిగాడు. నేను అప్పుడు స్కూల్స్ పెడదామని, ఆటోమోటివ్ పెడదామని, ట్రావెల్స్ పెడదామని మల్టిపుల్ రాసుకున్నాను. ఐ ఫెల్ట్ ఆటోమోటివ్ ఇస్ గుడ్ కదా. దాని తర్వాత మా డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు 30 lakhs అవుతుంది డాడీ లాగా అని చెప్పాను. నేను చెప్పిన అంటే మై డాడీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు 30 lakhs జాబ్ చేసుకోపో అయిపోతుంది కదా అని చెప్పేవాడు. ఒక 10 days 15 days 1 month అయిపోయింది. నేను మా డాడీ లంచ్కి వచ్చాడు, ఆడ కూర్చున్నాడు. నేను టీవీ చూసుకుంటూ ఇట్లా కూర్చున్నా స్టైల్ గా. మా అమ్మ వచ్చి ఫాట్ అని కొట్టింది నాకు చెంపకి. ఎందుకు అయ్యో? ఆ చెంప కొట్టి, ఇదేనా నాది, ఇదే నా లైఫ్ అంటే? ఆడ మీ నాన్న ఒప్పుకోడు, ఇక్కడ నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చుంటావు, ఒక అబ్బాయి ఇలా నా పెంచేది అంటే. మా డాడీకి అప్పటి నుంచి అయ్యో పెద్ద కథ అయిపోయేలాగా ఉంది, ఇది బిజినెస్ పెట్టించే పోలే అని. ఇద్దరు కలిసి పెద్ద ప్లాన్ వేశారు అయితే. దాని తర్వాత కిచెన్ లోకి వెళ్ళి అమ్మ సూపర్ అమ్మ అంటే ఇప్పుడు ఒప్పుకుంటాడు మీ డాడీ అని. దెన్ మా డాడీ స్టార్ట్ చేశాడు ఒక బ్రాంచెస్ చూసి. ఐ స్టార్టెడ్ మై కార్తిక్ వీల్స్. బాస్ వాలా, బీ ద బాస్.